కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో 2 వారాల కిందట కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మిస్టరీ వీడటం లేదు. చిన్నారి కనిపించకుండా పోయిన 2 వారాలు దాటుతున్నా కూడా పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. గాలింపులో ఆధారాలు లభ్యం కావడం లేదు. చిన్నారి అదృశ్యం కేసును పోలీసులు ప్రధానంగా 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏవైనా జంతువులు దాడి చేశాయా, లేదంటే బావి గొయ్యి వంటి వాటిలో కూడా ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే చిన్నారి కనిపించకుండా పోవటానికి కొన్ని వారాల ముందు ఆ సమీపంలో బస చేసిన సంచార జాతుల వారిపైన దృష్టి పెట్టారు. రైల్వే బస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ గతంలో జరిగిన పిల్లల అదృశ్యం కేసుల ఫోన్ నంబర్లతో సరిపోల్చుతున్నారు. అలాగే జీడీ పిక్కల కోసం ఆ ప్రాంతానికి వచ్చే వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ నిపుణుల భాగస్వామ్యంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్తున్నారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రతి ఆధారం పైన క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. అయితే గాలింపు కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారిపై అడవి పందులు దాడి చేసి ఉండవచ్చనే అనుమానాలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను బాలిక ప్రమాదవశాత్తు తాకి ఉండవచ్చని, కరెంటు తీగలను ఏర్పాటు చేసిన వారు సాక్ష్యాలను దాచిపెట్టి ఉండవచ్చనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జరిగింది ఇది అని చెప్పేందుకు వేటికి కూడా ఆధారాలు లేవు. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 2 వారాలుగా జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియలో చిక్కు ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవు. పోలీసులు ఆ చిక్కుముడులను విప్పాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంతమంది వెతుకుతున్నా ఆన్సర్ దొరకట్లేదు. పైగా కొత్త విషయాలు తెరపైకి వస్తూ ఆవేదనను పెంచుతున్నాయి. ఎప్పుడో జూన్ 6న పాప మిస్సింగ్ అయితే ఇప్పటికీ ఆచూకీ దొరకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఓ 20 ఏళ్ల క్రితం టెక్నాలజీ అంతగా అందుబాటులో లేకపోవడంతో చాలా కేసులను పోలీసులు ఛేదించలేకపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వాట్సాప్ చాట్స్, ఫోన్ కాల్ రికార్డులు, మొబైల్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్ల వంటి ఆధారాలతో అనేక కేసులను పోలీసులు త్వరగా పరిష్కరిస్తున్నారు. కానీ జ్ఞానేశ్వరి కేసులో మాత్రం అలాంటి సాంకేతిక ఆధారాలు లేవు. అదే పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడంతో దర్యాప్తు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. మరోవైపు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఇప్పటికీ ఆశను వదులుకోలేదు. ఎవరైనా తమ చిన్నారిని తీసుకెళ్లి ఉంటే ఆమెను క్షేమంగా తిరిగి తమ వద్దకు చేర్చాలని వేడుకుంటున్నారు. పోలీసులు ఎలాగైనా తమ కుమార్తెను వెతికి తీసుకొస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో అన్నది.